పూరా లోకల్. ఈరోజు రాజకీయాలు ఆనాడు వారు కాంగ్రెస్ని వీడినప్పుడు కాంగ్రెస్ని విభేదించింది సిద్ధాంతం కోసమే. తిరిగి వారు కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా అదే సిద్ధాంతం కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. పదవుల కోసం పార్టీ ఆనాడు మారలే, తిరిగి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా వారు పదవి కోసం మారలే. ఐడియాలజికల్ కమిట్మెంట్తో హీ హాజ్ డిఫర్డ్ విత్ కాంగ్రెస్ పార్టీ, దెన్ హీ హాజ్ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ విత్ ఓన్లీ ఐడియాలజీ. కానీ ఈరోజు పాలిటిక్స్, పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని, ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, సిద్ధాంతాలను పాటించేవాళ్ళు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఈ దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది. ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువైపోయినరు, కార్యకర్తలు పోయినరు, వాలంటీర్స్ వచ్చిండ్రు. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతాయి. వాలంటీర్స్ వాళ్ళు ఎవరైనా, ఈవెంట్ మేనేజర్స్ ఎవరైనా, అవుట్సోర్సింగ్ ఎవరైనా, ఏ డ్రెస్ కావాలంటే ఆ సీజన్కి ఆ డ్రెస్ వేసుకొని ఆ పని చేసి వెళ్తారు. పాలిటిక్స్ కూడా ఈరోజు ఆ విధంగా మారుతున్న సందర్భం. యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత వైరుధ్యం, వ్యక్తిగత శత్రుత్వానికంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాల్సిన రాజకీయాలు అవసరం ఉన్నాయి. అందుకే మేము శాసనసభలో ఎక్కువ పని దినాలను పెంచుకుంటూ వస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళు చెప్పాల్చుకున్నది ఏదైనా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని. పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. వాళ్ళు చెప్పాలి, వాళ్ళ అభిప్రాయం చెప్తే విన్నప్పుడు సహేతుకమైన సూచన చేసినా, సలహా చేసినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవరించుకోవడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.